రాజకీయాల్లో సిపిఐ నారాయణ అంటే తెలియని వారు ఉండరు. నారాయణ అంటే సిపిఐ, సిపిఐ అంటే నారాయణ అన్నంతగా ఫేమస్ అయ్యారు ఆయన. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ కార్యదర్శిగా పనిచేసిన నారాయణ ఈ మధ్య మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. అయితే బయట కనిపించకపోయినా ఆయన పొలిటికల్ యాక్టివిటీ మటుకు కొనసాగిస్తూనే ఉన్నారు. అదిలాగంటారా? చూడండి. కమ్యూనిస్టులు కొత్త టెక్నాలజీని అంత తొందరగా అందిపుచ్చుకోరని, దాన్ని అలవాటు చేసుకోరనే భావన ఉండేది. కానీ నేతల్లో నేను వేరయ్యా అన్నట్లుండే సిపిఐ కామ్రేడ్ నారాయణ మాత్రం దానికి పూర్తి భిన్నం. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఆయన రూట్ మొదటి నుంచి సెపరేట్. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఏం మాట్లాడినా బ్రేకింగే, ఎవరి మీద ఫోకస్ పెట్టినా షేకింగ్ అన్నట్లుండేది. కానీ కొన్నాళ్లుగా ఆయన మీడియాలో పెద్దగా కనిపించట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు 2 కార్యదర్శులున్నారు. మధ్యలో తాను జోక్యం చేసుకుంటే ఇబ్బంది కలుగుతుందనుకున్నారో ఏమో. అప్పుడప్పుడు అలా కనిపించడమే తప్ప దాదాపుగా మీడియాకు దూరంగానే ఉంటున్నారు. మీడియాకు దూరంగా ఉన్నంత మాత్రాన రాజకీయాలకు నారాయణ దూరం కాలేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ప్రతి పొలిటికల్ డెవలప్మెంట్ పై తన ఫేస్బుక్ అకౌంట్ లో స్పందిస్తున్నారు. తనవైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ నిర్వహణపై అధికార పార్టీ తీరును తనదైన శైలిలో తప్పుపట్టి లైకులు కొట్టించుకున్నారు సీనియర్ కామ్రేడ్. గుర్రానికి గడ్డేసి మూతిని కట్టేసినట్లు ప్రతిపక్షాల్ని బయటికి గెంటేసి నిజాం వారసులమని ప్రభుత్వం నిరూపించుకుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన పోస్టులకి కామెంట్లొచ్చాయి. ఈ వ్యాఖ్యలు సహేతుకం కాదని ప్రశ్నించిన వారు ఉన్నారు. అందరికీ తనదైన శైలిలో సమాధానమిస్తున్నారు నారాయణ. కేసీఆర్ మీదే కాదు, అటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా వదిలిపెట్టలేదు నారాయణ. కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో పెట్టి దాని కింద ఒట్టిపోయిన ఆవు ఎక్కడున్నా ఒకటే అంటూ కామెంట్ విసిరారు. వరంగల్ ఎన్కౌంటర్ పై స్పందిస్తూ ముందు నక్సలైట్ల తుపాకీ మోత మోగిందా, పోలీసుల తుపాకీ మోత మోగిందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక 2 రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలపై స్పందిస్తూ కూరగాయలు పండించి అమ్ముకునే సీఎం ఒకరు, కూరగాయలు పాలు అమ్ముకుని కోట్లు సంపాదించిన సీఎం మరొకరు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది రైతులు చచ్చిపోవడం ఏంటో అని ప్రశ్నించారు. సాధారణంగా కమ్యూనిస్టులు టెక్నాలజీని పెద్దగా ఉపయోగించరంటారు. కానీ ఇప్పుడు కామ్రేడ్స్ కూడా అప్డేట్ అవుతున్నారని నారాయణ ఫేస్బుక్ ని ఫాలో అవుతున్న వారు కామెంట్ చేస్తున్నారు. వయసులోనూ పెద్దవారైన నారాయణ కుర్రాళ్లతో, యువనేతలతో పోటీ పడుతూ సోషల్ మీడియా ద్వారా జనానికి టచ్ లో ఉంటాడని విశేషంగానే చెప్పుకుంటున్నారు. వరల్డ్ మ్యాన్ పొలిటికల్ గా కాదు, నేను అప్డేట్ అయ్యానని నిరూపించుకుంటున్నారు. మీడియాకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో అప్డేట్ గా ఉంటే ఫేడ్ అవుట్ కాకుండా జాగ్రత్త పడొచ్చనేది మరో ఆలోచన కావచ్చు. ఏదైతేనేం ఇప్పుడు ఫేస్బుక్ వేదికగా కామెంట్లతో హైలైట్ అవుతున్నారు ఆయన.